నాకు బహుశా లొట్ట పని ఉండదు. నేను బహుశా ఇప్పుడులాగా కాకుండా అందంగా కనిపిస్తాను. ఇప్పుడు కేవలం నా భార్యకి అందంగా కనిపిస్తాను. దాట్ ఈజ్ యూ గోయింగ్ టు బి యువర్ ఫ్యూచర్. అది నీ ఫ్యూచర్. నీకు అర్థమవుతుందా మీ నాయన ఏం చేస్తున్నాడు? నౌ కెన్ యూ రీడ్ ఎఫిషియన్స్ చాప్టర్, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం. ఆయనకు ఒక సంకల్పం ఉంది. ఆ సంకల్పాన్ని మీకు గుర్తు చేయాలనుకుంటున్నాను. మీ నాన్న ఏం చేస్తున్నాడు అనేది మీకు గుర్తు చేసి ముగిస్తాను. ఆయన ఏం చేస్తున్నాడు అనంటే, చదవండి. దేవునికి ఒక సంకల్పం ఉంది. ఆ సంకల్పాన్ని బట్టి ఆయన పరలోకమందున్నవే గాని భూమి మీద ఉన్నవే గాని సమస్తాన్ని క్రీస్తునందు ఏకంగా సమకూర్చాలని తనలో తాను నిర్ణయించుకున్నాడు. ఆయన నిర్ణయం, ఆయన సంకల్పం భూమి ఆకాశములను కలపటం. నిన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోయి ఎక్కడో పెట్టడం కాదు. అది మతం. నిన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోయి ఎక్కడో పెట్టడం మతం, ఫిలాసఫీ. ఆయన ప్రణాళిక, ఆయన సంకల్పం వేరు. ఆయన సంకల్పం ఏమిటి అనంటే భూమి ఆకాశములను కలపటం. దేవుని సన్నిధిలో మనుష్యులు బ్రతుకున్నట్లు, ఆయన మనతో కాపురం ఉండునట్లు మనుష్యుని యొక్క ప్రయాణం 3 దిశలుగా వెళుతోంది. మనం చచ్చిపోయి ఎక్కడికో వెళ్ళేది కాదు మన ప్రయాణం తోటలో మొదలైంది. ఆయన ఇచ్చినటువంటి వాగ్దానంతో కూడిన ఆశీర్వాదంతో మొదలైంది. ఆ తోటలో ఉన్నటువంటి ప్రయాణం అరణ్యం గుండా వెళుతోంది, నగరాల గుండా వెళుతోంది, దేవుని రాజ్యము గుండా వెళుతోంది. ఆ రాజ్యములో దేవుని సన్నిధి, ఆ రాజ్యములో దేవుని ఐక్యత, ఆ రాజ్యంలో మనుషులందరినీ ఐక్యపరిచేటటువంటి ఆయన చేసిన నిబంధన చివరకు దేవుని రాజ్యము సంపూర్ణముగా ఇంకొక నగరంగా మారబోతుంది. ఏంటా నగరం? తన భర్త కొరకు అలంకరింపబడినటువంటి పెండ్లి కుమార్తె వలె నూతన యెరూషలేము అలంకరింపబడి భూమి మీదికి దిగి రాబోతోంది. ఆ నగరంలో మనం నివాసం చేయబోతున్నాం. ఆ నగరంలో దేవుడు మనతో కాపురం ఉండబోతున్నాడు. ఆయన సన్నిధిలో, ఆయన ముఖ కాంతిలో మనం ఉండబోతున్నాం. భూమి ఆకాశములు ఐక్యపరచబడి నూతనాకాశము నూతన భూమి అనేటటువంటి దేవుని నూతన సృష్టిలో మనం ఉండబోతున్నాం. ఇది మన ముందు నడిచిన వారు, మనకు వాక్యోపదేశం చేసిన వారు నేర్పినటువంటి సత్యం. అర్థమవుతుందా? ద రియాలిటీ, ద ట్రూత్ ఆఫ్ బైబిల్ ఈజ్ గాడ్ కమింగ్ అండ్ డ్వెల్లింగ్ విత్ us. దేవుడు